హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో డేట్స్ చాక్లెట్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. చాక్లెట్ కాంపౌండ్స్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న కంపెనీ వచ్చి మార్డే కంపెనీ. ఇది మార్డేనే కాకుండా 2M కంపెనీ అని చాలా ఉంటాయండి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు. మీకు కాంపౌండ్ సిస్టమ్ లేదు అంటే కనుక కోవెన్షూర్ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు వేటి గురించి తెలీదు అంటే కనుక మనకి బయట మార్కెట్స్లో అమూల్ డార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అవైనా తీసుకోవచ్చు. చాలా తక్కువ చాక్లెట్తోనే మనం ఈ చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మనం డిప్ చేస్తాం కదా, దానికోసం మనం చాలా తక్కువ చాక్లెటే పడుతుంది. ఇక నేను మోర్డే కంపెనీ చాక్లెట్స్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి డార్క్ కాంపౌండ్ అండి. సో CO అంటే కాంపౌండ్ అండి, D ఫర్ డార్క్. అండ్ పక్కన కోడ్ ఇస్తారండి, 15 అలా ఉంటుంది. ఇది వచ్చి 1/2 kg ప్యాకెట్స్ అండి. మనకి ఇలా డార్క్లోనే కాకుండా మిల్క్ కాంపౌండ్ ఉంటుంది. సో చూడండి, ఇది వచ్చి మిల్క్ కాంపౌండ్ అండి. అండ్ ఇది కూడా మనకి 500 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. అండ్ మిల్క్ డార్కే కాకుండా ఇలా వైట్ చాక్లెట్ కూడా ఉంటుందండి. వైట్ చాక్లెట్ని మనం నచ్చిన ఫ్లేవర్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి వైట్ కాంపౌండ్. లేదు అంటే కనుక ఇలా మనకి ఫ్లేవర్స్ కూడా వాళ్ళే మిక్స్ చేసి కొన్ని ఫ్లేవర్స్ అయితే సేల్ చేస్తున్నారు. దాంట్లో ఇదొకటి ఆరెంజ్ ఫ్లేవర్ అండి. మీకు ఐడియా కోసం చూపించడానికని తీసుకున్నాను నేను ఇది. ఆరెంజ్, పిస్తా, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఇలా కంపెనీస్ ఇలా ఫ్లేవర్స్ ఉంటాయండి. సో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. లేదు ఇలా ఫ్లేవర్స్ ఇష్టం లేదు అంటే కనుక వైట్ చాక్లెట్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. సో ఇవ్వండి కాంపౌండ్స్ గురించి. సో ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చండి. లేదు నేనైతే డార్క్ తీసుకున్నాను. లేదు అంటే మీరు మిల్క్ తీసుకుంటే సేమ్ డైరీ మిల్క్ టేస్ట్లో ఉంటుంది. లేదు అంటే 50% డార్క్, 50% మిల్క్ అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే వైట్ చాక్లెట్ తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. రేషియోస్ కూడా మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఎలా అయినా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ ఇంకొక బౌల్లో డార్క్ 70% తీసుకున్నాను. అండ్ మిల్క్ వచ్చేసరికి 30% తీసుకున్నానండి. మీరు ఇలా పర్సంటేజ్ లాగా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. సో డార్క్ చాక్లెట్స్ వచ్చేసరికి కొంచెం ఇలా కోకో పౌడర్ ఎక్కువ ఉండడం వల్ల డార్క్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చి మిల్క్ చాక్లెట్ అండి. మిల్క్ చాక్లెట్ ఇలా లైట్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఇందులో కోకో పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది అందువల్ల. సో ఇలా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ అయినా పర్వాలేదు. లేదు ఒకటే తీసుకున్నామైనా కానీ పర్వాలేదు. సో దీన్ని మనం ఇప్పుడు టెంపరింగ్ ఎలా చేయాలో చూద్దామండి. సో దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది వచ్చి నార్మల్ వాటరే. సో ఎక్కువ వేయకూడదండి, జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేయాలి. సో చూడండి, ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే. సో సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. సో చాలా సిమ్లో అయితే పెట్టుకోవాలి ఫ్లేమ్ వచ్చేసరికి. ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను కదండి, ఆ బౌల్లో కింద మనకి వాటర్ వేసాం కదా, అది వాటర్ టచ్ చేయకూడదండి. వాటర్ టచ్ చేయకుండా కింద లెవెల్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి. సో అందుకే వీలైన తక్కువే వాటర్ వేసుకోండి. సో టచ్ అవ్వకుండా ఉండాలండి. ఇలా డబుల్ బాయిలింగ్ అంటారండి, ఈ మెథడ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. సో ఇలా పెట్టుకొని స్లోగా మనం చాక్లెట్ని ఇలా మిక్స్ చేసుకుంటే కనుక చాక్లెట్ మనకి కరిగిపోతుందండి. సో సిమ్ ఎప్పుడు మనం చాలా లోగానే పెట్టుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసరికి హై పెట్టుకుంటే కనుక అందులో ఫ్యాట్ కంటెంట్, చాక్లెట్లో ఉన్న ఫ్యాట్ అంతా మనకి సపరేట్ అయిపోతుంది అండ్ చాక్లెట్ మొత్తం పాడైపోతుందండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మనం తీసుకున్న బౌల్ కానీ మనం స్పూన్ కానీ దేనికి మనకి ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది ఉండకూడదండి. కొంచెం వాటర్ అయినా మీకు దాంట్లో ఎక్కడైనా ఉంటే కనుక ఇలా మిక్స్ చేసినప్పుడు మొత్తం అంతా చాక్లెట్ ఫ్యాట్ అంతా సపరేట్ అయిపోయి ఇరిగిపోయినట్టు అయిపోతుందండి. అలా కూడా ఇంకా చాక్లెట్ మనకి దేనికి పని చేయదు అసలు. సో అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకొని వాటర్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడే చాక్లెట్ యాడ్ చేసుకోండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే వాటర్ అయితే అస్సలు తగలకూడదు చాక్లెట్కి. సో స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చాక్లెట్ అనేది కరిగిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఒక 50% అయితే కరిగిపోయింది.
మీరు చాక్లెట్ పీసెస్ కట్ చేసినప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే గనుక ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుందండి. అదే మీరు పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా కట్ చేసి వేస్తే గనక టైం పడుతుంది కట్ చేయడానికి. ఇక్కడ కింద మనకు బౌల్‌లో కొంచెం వేడిగా ఉన్నాయి కదండీ వాటర్. ఆ స్టీమ్ తోటే మనకి చాక్లెట్ అనేది కరిగిపోతుంది. ఎక్కువ టైం మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. సో, ఒక 5-10 మినిట్స్‌ని ఉంచి మళ్ళీ నేను ఇలా పక్కకు తీసేసి ఆ వేడితోనే కలిపేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! బౌల్‌లో కొంచెం చాక్లెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను డేట్స్ వచ్చేసరికి ఇలాంటివి అయితే తీసుకున్నానండి. కొంచెం బ్లాక్ కలర్‌లోవి. సో, మీరు కావాలితే రెడ్ కలర్‌లో ఉంటాయి కదా! అవైనా తీసుకోవచ్చు. నాకు ఇవి బెటర్ అనిపిస్తాయి. అందుకే ఇవే తీసుకుంటాను. అండ్ ఇక్కడ పక్కన బాదం తీసుకున్నానండి. ఆ బాదం మీరు లైట్‌గా ఫ్రై చేసినా పర్వాలేదు. డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చినట్టుగా. ఇక్కడైతే లైట్‌గా నేను జస్ట్ షాలో ఫ్రైయే చేశానండి. ఏం యాడ్ చేయలేదు. ఇలా సీడ్ తీసేసి మనం దాంట్లో బాదం అయితే స్టఫ్ చేసుకుంటాము. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి. సో, సీడ్స్ అనేవి తీసేసి బాగా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో, సీడ్ తీసేసి బాదం అనేది పెడతానండి. లేదు మీకు బాదం కాకపోతే జీడిపప్పు అదైనా పెట్టుకోవచ్చండి. లేదా పిస్తాస్ పెట్టొచ్చు, వాల్‌నట్స్ పెట్టుకోవచ్చు స్టఫింగ్‌లో. లేదు అంటే గనుక పీనట్ బటర్ ఉంటుంది కదండీ! అదైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే క్యారమెల్ సాస్ ఉంటుంది గదా! క్యారమెల్ సాస్ అది పెట్టుకోవచ్చు. లేదు అంటే గనుక ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా బాదం, పిస్తా ఇవన్నీ గూడా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి అది వేసుకోవచ్చు. లేదంటే కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని లైట్‌గా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం టైట్ అవుతుంది గదా! సో, అదైనా స్టఫ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి స్టఫింగ్ ఏదైనా పర్వాలేదు. సో, నేనైతే ఒక రకమే చూపిస్తున్నానండి. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి. నేను రిమైనింగ్ కూడా ఏవైనా ఫ్లేవర్స్ యాడ్ చేసి కూడా చూపిస్తాను. సో, ఇక్కడ పైన చాక్లేట్ డిప్ చేయడానికి కూడా నేను ఇక్కడ మిల్క్ చాక్లేట్ తీసుకున్నాను కదా! మీరు కావాలంటే వైట్ చాక్లేట్ కూడా తీసుకోవచ్చండి. లేదు ఏదైనా ఫ్లేవర్స్ మిక్స్ చేసుకొని అలా అయినా తీసుకోవచ్చు. ఏదైనా సరే చాలా బావుంటుంది. అండ్ చూపిస్తున్నాను కదా! బౌల్‌లో చాలా తక్కువ చాక్లేట్‌తోనే ఇన్ని చేసుకోవచ్చు మనం. ఎక్కువ చాక్లేట్ అయితే పడదండి దీనికి. సో, చిన్న పిల్లలు పద్దాక చాక్లెట్స్ కోసం ఏడుస్తూ ఉంటారు గదండీ! అలాంటి వాళ్ళకి ఇది కంపల్సరీ చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది. అండ్ మనకి హెల్తీగా కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే డేట్స్ కానీ, లోపల స్టఫింగ్ కానీ చాలా హెల్తీగా చేసుకుంటాం గదా! సో, చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. ఇక్కడ నేను చాక్లెట్ తీసుకున్నానండి. దాది మనం సో, డేట్స్‌లో స్టఫింగ్ అంతా అయిపోయిందండి. అది చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్‌లో పైన బటర్ పేపర్ అయితే పెట్టుకున్నానండి. సో, మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే గనుక ప్లేట్‌కి కొంచెం బటర్ కానీ, ఆయిల్ కానీ అప్లై చేయండి. సో, తీసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందని. సో, ఇలా డేట్స్ మనం చాక్లెట్‌లో డిప్ చేసుకుంటాము. డిప్ చేసుకొని ఇలా నీట్‌గా పెట్టుకుంటాం అంతే. సో, రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగే పెట్టాలి. మీరు ఫోర్క్ యూజ్ చేయండి. బావుంది స్పూన్ కన్నా కూడా. చూడండి నీట్‌గా అలా కోట్ చేసుకోండి. కోట్ చేసుకొని పేపర్ మీద అయితే పెట్టేసుకోవడమే. ఇలా కొంచెం కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదంటే చాక్లెట్ మళ్ళీ స్టిక్ అయిపోతాయి అన్నీ ఒకటే దగ్గర పెట్టేస్తే. మీకు ఇలా ఒక్కసారైనా డిప్ చేసుకోవచ్చండి. లేదు అంటే గనుక ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ డిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాక్లెట్ కొంచెం ఎక్కువ కోటింగ్ కావాలంటే. నేనైతే ఒకసారే చేసుకున్నానండి. నాకు తక్కువ చాక్లెటే సరిపోతుంది. సో, పైన లేయర్ మనకి చాక్లెట్ క్రంచీగా ఉంటుందండి తింటుంటే. అండ్ లోపల డేట్స్ వచ్చేసరికి సాఫ్ట్‌గా మళ్ళీ క్రంచీగా అలా అయితే ఉంటాయి. ఇలా డార్క్ చాక్లెట్‌లో డిప్ చేసుకొని పైన వైట్ చాక్లెట్ తోటి లైన్స్ చేసుకోవచ్చండి. సేమ్ మనం డోనట్స్ చేసుకుంటాం కదా! పైన లైన్స్ అవి ఇస్తాం కదా! అలాగా. సో, డెకర్‌కి చాలా బావుంటుంది చూడటానికి. నేను ఇంట్లో కోసమే జస్ట్ మీకు ఐడియా కోసం ఇలాగే చూపిస్తున్నాను. ఇలా హాఫ్ డిప్ చేసినా కానీ బావుంటుంది. ఇంక ఇదంతా మన క్రియేటివిటీ అండి. ఎలాగైనా చేసుకోవచ్చు. సో, నేనైతే ఒక బేసిక్ మోడల్ అయితే చూపిస్తున్నాను. లేదు అంటే మీరు వైట్ చాక్లెట్‌లో డిప్ చేసుకొని డార్క్ చాక్లెట్స్‌తో లైన్స్ ఇచ్చుకున్నా కానీ చాలా బావుంటుందండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్స్ అలా తీసుకెళ్తూ ఉంటాం కదా! సో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ పట్టుకెళ్తూ ఉంటాం కదా! సో, బయట కొనే చాక్లెట్స్ కన్నా ఇవైతే వాళ్ళు హెల్తీగా ఉంటాయి. అండ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను కదా! సో, చాక్లెట్ కాంపౌండ్స్ కానీ ఇవేవి తెలియకపోతే సింపుల్‌గా మనకి అమూల్ డార్క్ చాక్లెట్స్ అని ఉంటాయి కదండీ! అవి తెచ్చుకొని సింపుల్‌గా మీరు ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, తక్కువ చాక్లెట్‌తోనే ఎక్కువ డేట్స్ చాక్లెట్స్ అయితే చేసుకోవచ్చు. సో, తప్పకుండా మీ ఇంట్లో పిల్లలుంటే గనుక ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు.
సో ప్యాకింగ్ అంతా కూడా చూపిస్తానండి, వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. సో ఇవి మనం సేమ్ బయట మనం కేక్ సేల్ చేస్తాం కదండి, అలాగే మనం చాక్లెట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు. సో ప్యాకింగ్ అంతా కూడా నీట్గా చేసుకొని ఇవ్వచ్చండి, బయట సేల్ చేసుకోవచ్చు. సో కేక్స్ చేయాలంటే మనకి బేసిక్ మెటీరియల్ కొంచెం బాగానే ఉండాలండి, కొంచెం మనీ అయితే పెట్టాలి. అదే చాక్లెట్స్కి అయితే మనం చాలా తక్కువతోనే స్టార్ట్ చేయొచ్చండి. 500,000 ఉన్నా చాలు. సో 1000 రూపీస్ లోపే మనం చాక్లెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎవరికైనా చాక్లెట్ బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి, నేను డీటెయిల్గా చాక్లెట్ బిజినెస్ గురించి అయితే చెప్తాను. సో చాలా తక్కువ అండి, 1000 రూపీస్ లోపే మనం చేసేసుకోవచ్చు చాక్లెట్ బిజినెస్. సో పెద్ద కష్టం కూడా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో చాక్లెట్స్ చేయడం అంతా ప్రాసెస్ కూడా. ఇలా నేను చాక్లెట్స్ అన్నీ డిప్ చేసుకున్నానండి. సో డిప్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారుగా, డిప్ చేసుకున్న తర్వాత పైన నేను కొంచెం డెకరేషన్ కోసం బాదం తీసుకున్నాను కదా ఇందాక, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకొని అవి పైన అయితే పెట్టుకుంటున్నాను. ఇది మనం చాక్లెట్ డిప్ చేయగానే పెట్టుకోవాలండి. సో కొంచెం మీరు ఆగితే కనుక చాక్లెట్ అనేది డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోతే మనం వేసిన పైన ఏం వేస్తామో అవి అసలు స్టిక్ అవ్వవు, ఇంకా ఊడిపోతాయి. అదే చాక్లెట్ కొంచెం తడిగా ఉన్నప్పుడే వేస్తే కనుక పైన వేసినవన్నీ మనకి అతుక్కుంటాయి కదా, అలాగా. సో మీరు ఇవి బదులు స్ప్రింకిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డెస్కెటెడ్ కోకోనట్ అవైనా వేసుకోవచ్చు. సో పిస్తా స్టఫింగ్ బట్టి ఏవైనా పెట్టుకోవచ్చు అండి. మీ ఐడియా కోసం పక్కన స్క్రీన్లో ఇస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. సో ఇలా ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కనుక నీట్గా సెట్ అయిపోయాయి. సో చూడండి, కింద బటర్ పేపర్ వేయడం వల్ల అస్సలు అతుక్కోలేదు, ఏది ఇలా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి, ఏం అతుక్కోవు అసలు. కాకపోతే కింద మనకి కొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ ఉంది కదా, అవన్నీ నీట్గా తీసేసుకుందాము. సో అది ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. సో చిన్నగా నైఫ్ తీసుకొని అదంతా నీట్గా తీసేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, ఇలా నైఫ్ తీసుకొని చిన్నగా గ్రేట్ చేస్తే మనకి పై సైడ్స్కున్న ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా చాక్లెట్స్ అన్నిటికీ నీట్గా తీసేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మన చాక్లెట్స్ చాలా నీట్గా ఉన్నాయి. సో అన్ని చాక్లెట్స్ ఇలాగే కట్ చేసుకున్నానండి, సైడ్స్ అన్నీ కూడా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, దానివల్ల మీరు వీడియోస్ అయితే చూడగలుగుతారు. మీకు కేక్స్ గురించి కానీ చాక్లెట్స్ గురించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను త్వరలోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. చాక్లెట్స్ అన్నీ నీట్గా సైడ్స్ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. సో ఆ క్లీన్ చేసుకున్న చాక్లెట్ అంతా మళ్ళీ మనం మెల్ట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్యాకింగ్ చూపిస్తున్నానండి. ప్యాకింగ్ కోసం ఇలాంటి చిన్న చిన్న కప్ కేక్స్ ఉంటాయండి. సో ఇది వచ్చి 0 సైజ్ అండి. చాక్లెట్స్ కోసం కప్ కేక్స్ అలా అంటే కనుక మనకి బేకింగ్ షాప్స్లో కానీ సో ఆన్లైన్లో కానీ చాలా ఈజీగా ఉంటాయి. సో ఇలా ఒకటి తీసుకొని అందులో పెట్టేయడమే అండి నీట్గా. సో మనకి బయట స్వీట్స్ ఇలా పెట్టిస్తారు కదా, బేసిన్ లడ్డు ఇలాగా, అలా అన్నమాట. సో ఇలా నేను వైటే తీసుకున్నానండి, మీకు కావాలంటే కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇలాగే చాక్లెట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను పేపర్లో నీట్గా. మీరు కనుక సేల్స్కి ఇవ్వాలంటే కనుక చాక్లెట్స్ కోసం చాక్లెట్ బాక్సెస్ దొరుకుతాయండి, హ్యాంపర్ బాక్సెస్. ఇక్కడ నేను పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మీరు చాక్లెట్ బాక్సెస్లో పెట్టి ఇవ్వచ్చు. సో కావాలంటే మీరు అల్యూమినియం ఫాయిల్లో కానీ ఫాయిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్క్రీన్ మీద సో ఇలా అయినా సరే చాక్లెట్ బాక్సెస్లో ఇవ్వచ్చు. సో గిఫ్టింగ్కి కానీ, ఏదైనా బర్త్డేస్కి కానీ, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, సో సేల్స్కి అయినా సరే చాలా బాగుంటుంది ఇవి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో చూడండి, మన డేట్స్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఒకటి పీస్ కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో పైన లేయర్ క్రంచీగా అండ్ లోపల సాఫ్ట్గా, మళ్ళీ బాదం వచ్చేసరికి మళ్ళీ క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇదిగోండి చూడండి. సో మనం స్టఫ్ చేసిన ప్రతి లేయరు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి నీట్గా. మీరు లోపల వాల్నట్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి.
సో చూడండి మన డేట్స్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా మనం చాక్లెట్స్ ఎలా స్టోర్ చేస్తామో అలాగే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చి